మున్నేరు ముంపు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు 2 రోజుల తర్వాత మున్నేరు తగ్గుముఖం పడడంతో వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకొని ప్రస్తుతం వరద నీటితో పూర్తి స్థాయిలో ఇళ్లంతా కూడా శుభ్రం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు మళ్ళీ ఈ ఏడాది కూడా ఉధృత స్థాయికి చేరుకుంది. సుమారు 26 అడుగుల మేర నిన్న ప్రవహించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆ వరదంతా కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం 19.5 అడుగుల మేర ప్రస్తుతం మున్నేరు ఖమ్మం వద్ద నీటి మట్టం అయితే నమోదైంది. ప్రస్తుతం ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అటు ఎగువ ప్రాంతాలకు వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం మున్నేరుకు వరద పోటెత్తుతుందని చెప్పి అధికారులు కూడా చెబుతున్నారు. చాలా ఊహించని పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. సరిగ్గా అటు మోంతా తుఫాను ప్రభావం కారణంగా ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. సో ఆకేరు కలయికతో మళ్ళీ మున్నేరు ఉధృత స్థాయికి చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని ప్రవహించింది. చాలా ప్రాంతాలు కూడా మళ్ళీ ఈ ఏడాది కూడా జలమయమయ్యాయి. అయితే ఈసారి ఆ స్థాయిలో నష్టమైతే సంభవించలేదు, కానీ మళ్ళీ ఆ భయాందోళన, ఆ బెంబేలు కానీ ప్రజలు అయితే చాలా స్పష్టంగా కనిపించింది. గత ఏడాది ఆ మున్నేరు వల్ల జలవిలయం సంభవించింది. అటువంటి ఆ పరిస్థితులను ఇంకా మరిచిపోక మునిపే మళ్ళీ ఈ ఏడాది కూడా అదే పరిస్థితి వస్తుందన్నటువంటి ఒక భయాందోళన ప్రజల్లో కనిపించింది. మున్నేరు పరివాహక ప్రాంతం ప్రజలంతా కూడా చాలా పెద్ద ఎత్తున భయాందోళన చేశారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. పైనుంచి అంటే మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షపాతం నమోదైతే రాత్రికి రాత్రి మళ్ళీ అనూహ్యంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది కనుక వారి వెంటనే పునరావాస కేంద్రం తరలించాలని కూడా ప్రభుత్వ అధికారి యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఆ చర్యలను కూడా వేగవంతం చేసింది. అయితే ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి మున్నేరుకు వరద తగ్గుముఖం పడడంతో ప్రస్తుతం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం నగర వాసులు ప్రధానంగా మున్నేరును ఆనుకొని నివాసం ఉంటున్నటువంటి చాలా మంది ముంపు ప్రాంత వాసులు మాత్రం ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఇళ్లలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్రస్తుతం మీరు చూస్తున్న చాలా ఇళ్లలోకి కూడా అటు మున్నేరు వరద ఇళ్లలోకి వచ్చి చేరింది. సో బురదంతా కూడా మేటలు వేసింది. ప్రస్తుతం ఇళ్లను కూడా శుభ్రం చేసుకునేందుకు ఈరోజు ఉదయం నుంచి పునరావాస కేంద్రంలోంచి లోతట్టు ప్రాంత వాసులు ఇళ్లకు చేరుకొని ఆ నీటితోనే ప్రస్తుతం ఇళ్లనంతా కూడా శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఇటు విద్యుత్ సహాయక సిబ్బంది కూడా ప్రస్తుతం సహాయక చర్యలను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 40 గంటలకు పైగా ప్రస్తుతం విద్యుత్ సరఫరా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచే మళ్ళీ వాళ్ళకి విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించారు. ప్రస్తుతం మున్నేరు ప్రవాహం అయితే ఇంకా పరవలు తొక్కుతూనే ఉంది. దాదాపు నిన్న 3 లక్షల క్యూసెక్ల నీరు ప్రస్తుతం కృష్ణా బేసిన్లో కూడా కలిసిందని అధికార యంత్రాంగం అయితే అంచనా వేస్తుంది. ప్రతిరోజు నిలకడగా కొనసాగే మున్నేరు ఇలాంటి విపత్కర పరిస్థితులు, ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ప్రమాదకర స్థాయిని దాటుకొని తన ప్రభావాన్ని చాలా స్పష్టంగా చూపుతుంది. మున్నేరుకు కుడి ఎడమ వైపు భాగాల్లో చాలా మంది ముంపు వాసులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే జనజీవనం కొనసాగిస్తుంటారు. కానీ ఎప్పుడు వర్షాకాలం సీజన్ సంభవించినా ఆ సమయంలో మున్నేరు ఉధృత స్థాయికి చేరడం, తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించడంతో చాలామంది జనజీవనం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితులు గతంలో చూశాను. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది మున్నేరు 36 అడుగుల మేర ప్రవహించి తన ప్రభావాన్ని చూపించింది. దీంతో చాలా పెద్ద ఎత్తున ఆర్థిక ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఎగువ ప్రాంతాల్లో ఆకేరు కలయికతో చాలా పెద్ద ఎత్తున మున్నేరు ఉధృత ప్రవాహాన్ని దాలుస్తూ ఉంటుంది. సో ఆ సమయంలోనే ఎక్కువగా నష్టం సంభవించింది. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ ప్లే, మున్నేరు ప్రవాహ పరవలను మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వేల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ఇక్కడ నుంచి కృష్ణా బేసిన్ వైపు వెళ్తూ ఉంటుంది. సుమారు 195 కిలోమీటర్లు మున్నేరు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. పాకాల సరస్సు నుంచి కృష్ణా బేసిన్లు కలిసే వరకు మొత్తం 195 కిలోమీటర్లు మున్నేరు ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో మున్నేరుకు కుడి ఎడమ భాగాల్లో చాలా పెద్ద ఎత్తున స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి జనజీవనం అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటారు. ప్రతి వర్షాకాలం సీజన్లో అరిగోస పడుతూ ఉంటారు. ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా మున్నేరు వరద ప్రవాహం పెరిగినప్పుడల్లా ఇళ్లలోకి వరద రావడం, ఆ తర్వాత బురద మేటల మేయడంతో వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తుందని చెప్పి అనూహ్యంగా మోంతా తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఎగువ ప్రాంతాలు ప్రధానంగా ములుగు, అదేవిధంగా సూర్యాపేట కొంత ఏరియాలో, పాలేరు క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైతే మాత్రం చాలా కనీవిని ఊహించని రీతిలో నష్టాలు ఉంటాయి. ప్రస్తుతం మున్నేరు ప్రాంత వాసులు ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. అన్న, ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం ఇళ్లలోకి బురద మేటలు వేసిందా? నిరుడు ఈ సంవత్సరం బాగా వచ్చింది అన్న. ఈ సంవత్సరం కొత్తగా నిరుడు బాగా వచ్చాయి వాటర్. ఈ సంవత్సరం ఒక 28 అడుగులే వచ్చింది వాటర్, తగ్గిపోయింది, ఇంట్లోకి రాలే వాటర్. మీరు రాత్రి అంతా ఇక్కడే ఉన్నారా, పునరావాస కేంద్రానికి వెళ్ళారు? అంటే ఫ్యామిలీ మొత్తం పంపించాము, మొగోళ్ళ వరకు ఇక్కడే ఉన్నాం. అయితే మేము అలా వెళ్తే కల్లా బయట వాళ్ళు వచ్చి అవుట్ ఆఫ్ వచ్చి మొత్తం గ్యాస్ బండలు అవి ఎత్తకపోతున్నారు.
అయితే మొగోళ్ళ వరకు ఉండి ఇక చూసుకున్నాను. బయట రోడ్డు మీద ఉండి వరదలు వచ్చినసారి దొంగలు పడుతూ ఉంటారా? వరదలు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వచ్చినాయి కదా, మమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి అక్కడ బయట పెడతారు. బయట పెడితే బయట నుంచి వచ్చి బయట వాళ్ళు వచ్చి మొత్తం లేపకపోతారు. గ్యాస్ బండలు, బియ్యం బత్తాలు అన్నీ. రాత్రి సరిగ్గా నిద్రపోయారా, తిన్నారా? నిద్ర లేదండి. నేబర్ స్కూల్లో భోజనాలు పెడుతూనే ఉన్నారు. ఆడికి వెళ్ళి తిని వస్తూనే ఉన్నాం. భోజనం తిని వస్తున్నాం, ఇంకేంటే ఉంటున్నాం. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కదా, రిటైనింగ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. ఇటువైపు ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేదంటారు? ఏమోనండి, మరి అటు పక్క అయింది, అటు పక్క అయింది, ఇటు పక్కే కాలేదు. ఈ పక్క కూడా అయి ఉంటే వాటర్ అసలు వచ్చేటివి కాదు. అయిపోవడంలోనే వాటర్ వస్తుంది. కొద్దిగా క్లారిటీగా ఇది కూడా కట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అసలు అవి లేకుండా ఉన్నా ఈ వాటర్ వచ్చేది కాదు. కొద్దిగా వచ్చింది వాటర్ ఈ సంవత్సరం. కాకపోతే ఆ గోడలు ఉండటం వలన ఇలాగ వాటర్ తనుకుని వచ్చేసింది. రాత్రి సుమారు 25 అడుగుల వరకు వచ్చింది కదా ప్రవాహం, 28 అడుగుల వరకు వచ్చింది. సో ఇళ్లలోకి ఏ స్థాయిలో వచ్చింది వరద? ఈ కొన్ని నెలల్లో లోతట్టు తక్కువ నెలల్లో మా నడువులతో వచ్చినాయి. కొంతమంది నెలల్లో మొక్కలతో మోరలతో అలాగ వచ్చినాయి. ఏమైనా నష్టం జరిగిందా? అంటే వెనక ఇల్లు కట్టిస్తున్నానండి, వెనక ఇసుక తొలిచాను. మొన్నే ఇసుక మొత్తం జారిపోయింది. కొద్దిగా నష్టం, మొత్తం సర్దుకోవడం నష్టం ఉంది. ప్రస్తుతం ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందంటున్నారు. నిన్న కూడా మున్నేరు సుమారు 28 అడుగుల మేర ప్రవహించిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్కేల్ రీడింగ్ ప్రకారం నిన్న రాత్రి 10 గంటల వరకు అయితే 25 అడుగుల వరకు వరద ప్రవాహం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. చాలా లోతట్టు ప్రాంత వాసులు ఆందోళన చెందారు. బిక్కుబిక్కుమంటూ కూడా పునరావాస కేంద్రాలను తలదాల్చుకున్నారు. కుటుంబ పెద్దలు, మగవాళ్ళంతా కూడా ఇంట్లోనే ఉండగా అటు మహిళలు, చిన్న పిల్ల జల్లతోటి పునరావాస కేంద్రాల్లో కుటుంబ సభ్యుల్ని తలదాచుకున్నారని చెప్పి ప్రస్తుతం చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మున్నేరు ప్రవాహం అయితే ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం 19.5 అడుగులకు చేరింది. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోనే ఉందని చెప్పి అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దొరిశెట్టి కూడా నిన్న నుంచి ఉదయం నుంచి అటు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు ప్రవాహ స్థాయిని స్వయంగా వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో వర్షపాతం ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కూడా పూర్తిస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ అటు పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత వాసులను తరలించడంలో ముందస్తుగానే చర్యలు చేపట్టడం ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పుకోవాలి. ఇకపోతే స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలకు వెళ్లి ముంపు ప్రాంత వాసులకు కొంత భరోసా అందించే ప్రయత్నం చేశారు. మోంతా తుఫాను ప్రభావం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అనూహ్యంగా దిశ మార్చుకున్నటువంటి తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపించింది. అటు పంట నష్టంతో పాటు కొన్ని చోట్ల ఆర్థిక నష్టం కూడా వాటిల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా చెప్పారు. అయితే పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక అంచనాను సిద్ధం చేస్తున్నాం, నివేదికను సిద్ధం చేస్తున్నాం. ఆ తర్వాత ఏ స్థాయిలో నష్టం పరిహారం చెల్లించాలి, రైతాంగానికి ఏ విధంగా వెన్నుదన్నుగా నిలవాలనే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు కూడా అధికార యంత్రాంగంతో ప్రస్తుతం మంత్రి తుమ్మల ప్రకటించారు. ఏదేమైనప్పటికీ మున్నేరు జలవిలయానికి సుమారు ఏడాది గడిచింది. ఇప్పటికీ కూడా ఆ భయం ఇంకా ముంపు ప్రాంత వసూల్లో ఇంకా అలానే ఉంది. ప్రస్తుతం మళ్ళీ ఈసారి వచ్చినటువంటి వరద కూడా అదే భయాన్ని కలిగిస్తుందన్నటువంటి ఆవేదన, ఆ భయాందోళన వాళ్ళలో కనిపించింది. కానీ ప్రస్తుతం మున్నేరు తగ్గుముఖం పడంతో ప్రస్తుతం ఖమ్మం నగర మున్నేరు ముంపు వాసులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. మున్నేరుకు ఎప్పుడు వరద ఉధృతి పెరిగినా వెంటనే ఇళ్లలోకి వరద నీరు చేయడం, ఆ తర్వాత బురద మేటలు వేయడం పరిపాటుగా మారిపోయింది. ఈ ఏడాది కూడా వచ్చినటువంటి మున్నేరు వరదల కారణంగా స్వల్పంగా నష్టం జరిగినప్పటికీ మళ్ళీ వాళ్ళ గోస మాత్రం తప్పట్లేదని చెప్పుకోవాలి. ఇలా బురద చాలా పెద్ద ఎత్తున మేటలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు వచ్చేరింది. దాదాపు 2 రోజుల పాటు అటు బురదల నుంచి విష సర్పాలు కూడా ఇళ్లలోకి రావడం, ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున వాళ్ళు భయాందోళనకు గురవడం, అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్ళడం పూర్తి స్థాయిలో జరిగింది. ఈరోజు ఉదయం నుంచి అటు మున్నేరు వరద తగ్గుముఖం పట్టడంతో వాళ్ళంతా కూడా మళ్ళీ ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. చాలా పెద్ద ఎత్తున ఈసారి కూడా ముంపు ప్రాంత పరివాహక ప్రాంతాల్లోని 2-3 కాలనీల్లో మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మున్నేరు వరద ఉధృతి మిగిల్చిందని చెప్పుకోవాలి. ఇళ్ల నుంచి పూర్తి స్థాయిలో పేరుకుపోయినటువంటి ఆ బురదను మళ్ళీ క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంటుంది. మనం గత ఏడాది కూడా చూసాము. 36 అడుగుల మేర వరద ప్రవహించినప్పుడు ఈ ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ప్రస్తుతం ఈ ఏడాది స్వల్పంగానే వరద ఉధృతి వచ్చినప్పటికీ సుమారు 28 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. అయితే దీంతో ఇళ్లలోకి మళ్ళీ వరద నీరు రావడం, వాళ్ళంతా కూడా సామాన్లు తట్టబుట్ట చదువుకొని పునరావాస కేంద్రాలకు వెళ్ళడం, మళ్ళీ వచ్చి ఇలా శుభ్రం చేసుకోవడం, ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతవరకు వచ్చినాయి నీళ్లు? సగానికి వచ్చినాయండి, సగానికి వచ్చినాయి. ఇక అంతా వండే నీళ్ళ నిండా వండు బురద ఏం చేస్తాం. 3 ఏళ్ళకి 3 సార్లు వచ్చింది. ఈ కరకట్ట వస్తే కొద్దిగా పర్వాలేదు అనుకుంటున్నాం. అయ్యే బాధలు ఏం చేయాలండి, 3 ఏళ్ళ మంచిగా అయ్యే బాధలు. ఇక రాత్రి నిద్రపోయారా, తిన్నారా? పెట్టారు, అన్నం పెట్టారు, అన్నం తిన్నాం, బడిలో ఉన్నాం.
ఇప్పుడే వచ్చాం బళ్ళో నుంచి వచ్చి శుభ్రం చేసుకుంటున్నాం. ఇంకా ఏమేమి తడిచిపోయామని ఖరాబ్ అయిపోయా? అన్నీ తడిసిపోయినండి, బట్టలు మంచాలు అన్నీ కడుక్కుంటున్నాం. ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇంకేం చేస్తాం, ఏదో కొన్ని తీసుకొని పోయినాం. అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. కరెంట్ ఉందా? కరెంట్ వచ్చింది? కరెంట్ ఇంకా రాలేదండి. కరెంట్ వదులుతానన్నారు. ఇక లేట్ అయిద్దాం. అధికారులు వచ్చి సరిగ్గా స్పందించారమ్మా? వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఇందాక కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఇంకేమిస్తారో మనకు తెలియదులే కానీ చూసి అయితే పోయారు. ఇక భోజనాలు అవి పెట్టారు బళ్ళు, అన్నీ పర్వాలేదులే. కానీ ఇక మరి వరద వచ్చేది ఏం చేస్తారు? ఇంకా అదే కరకట్ట వస్తే కొద్ది పర్వాలేదండి, అంతగానం రాదు. ఈ 3 ఏళ్ళకి 3 సార్లు వచ్చింది, ఇది 3వ సారి ఇప్పుడు ఈ 3 ఏళ్ళనే. ఇంక అట్లా ఇక ఈ బాధలు ఏం చేయాలి? ఇక బాధలు ఇక వచ్చినప్పుడల్లా కడుక్కోవడం, బురద కడుక్కోవడం, చేసుకోవటం, ఇవే బాధలు వచ్చినప్పుడల్లా ఇంకా అదే. ఇక మరి ఏం చేస్తాం? మరి ప్రస్తుతం చూస్తున్నాం వరుసగా 3 సార్లు ఇలా వరద వచ్చిందని, ఇళ్లలోకి వరద నీరు వచ్చి బురద మేటలు వేసిందని, ఆ ఒండ్రుని క్లీన్ చేసుకునేందుకు ప్రతి ఏటా కూడా ఇదే గోస తప్పట్లేదని చెప్పి ముంపు ప్రాంత వాసులు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దాదాపు మోతీనగర్ కాలనీ కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు, వెంకటేశ్వర నగర్ కాలనీ కావచ్చు, సారథి నగర్ సమీప ప్రాంతాలు కావచ్చు, ఇలా కొన్ని కాలనీలు మాత్రం తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈసారి వరద కూడా మిగిల్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇలా ప్రతిసారి ఇలా ట్రాలీలు కట్టుకోవడం, వరద వచ్చిందంటే చాలు, మున్నీరు వరద ఉధృతి పెరిగిందంటే చాలు, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయంటే చాలు, ఈ ప్రాంత వాసులు మాత్రం భయాందోళన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ట్రాలీలు మాట్లాడుకోవడం, రెంట్కి వాటిని తెచ్చుకోవడం, ముఖ్యమైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువులను అలా ట్రాలీలో పూర్తిగా కట్టుకొని ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళడం మనం ప్రతిసారి కూడా చూస్తుంటాం. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది. మోంతా తుఫాను ప్రభావం కారణంగా ఎగువ ప్రాంతాలు, మున్నీరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షపాతం నమోదవ్వడం వల్ల మున్నీరుకు వరద ఉధృతి పెరిగింది. సుమారు 3 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం అటు కృష్ణా బేసిన్ వైపుకు పరుగులు పెట్టడం, అదేవిధంగా ఖమ్మం వద్ద సుమారు గరిష్టంగా 28 అడుగుల స్థాయికి నీటి మట్టం చేరడంతో ప్రస్తుతం మున్నేరు ముంపు ప్రాంత వాసులు కట్టుబట్టలతో మళ్ళీ పునరావాస కేంద్రాలకు ప్రయాణం అవ్వాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మళ్ళీ వాళ్ళంతా కూడా కొంత మున్నీరు తగ్గుముఖం పడడంతో ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇళ్లకు చేరుకొని మళ్ళీ అన్ని వస్తువులను శుభ్రం చేసుకుంటున్నారు. బట్టలు కావచ్చు, కనీస సౌకర్యాలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి దూరం అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ సరఫరాని పునరుద్ధరించే ప్రయత్నం ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే చేస్తోంది. స్థానికులు, అదేవిధంగా అధికార ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, గడిచిన 48 గంటలుగా క్షేత్రస్థాయి ముంపు ప్రాంతంలోనే ఉండి అటు పర్యటిస్తూ ఎక్కడికక్కడ సమస్యలను కూడా తెలుసుకుంటూ అటు అధికార యంత్రాంగానికి చేరవేస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇళ్లను శుభ్రం చేసుకోవడం, ఇళ్లలో మీటలు వేసినటువంటి ఒండ్రు మట్టిని అంతా కూడా క్లీన్ చేసుకొని ప్రస్తుతం వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి సాధారణ జనజీవనానికి పూర్తిగా వాళ్ళ దగ్గర ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గడిచిన 48 గంటలుగా క్షేత్రస్థాయిలను పర్యటిస్తుంటూ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సహాయక చర్యలు వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు కూడా పోషించారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతుందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా గతంలో రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి కోసం ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులన్నీ కూడా చురుగ్గానే జరుగుతున్నాయి. కానీ ఎడమ వైపు కంటే కుడివైపుకే ఎక్కువగా ఇల్లున్నాయి, శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మా వైపు కూడా కొంత త్వరితగతిన ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు పూర్తి చేస్తే తాము సేఫ్గా ఉంటామన్న ఒక ఆలోచన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. సో అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి, మంత్రి తుమ్మలకు మీరు ఎటువంటి విజ్ఞప్తులు చేస్తారు ఈ అంశం? ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు ఎప్పటికప్పుడు కూడా సూచనలు చేస్తూనే ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలనే కంకణబద్ధులై ఉన్నారు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మళ్ళీ వానాకాలానికల్లా ఇటువైపు ఉన్న రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అనేది మాకున్న అభిప్రాయం. నిన్న కూడా మీరు చూసినట్లయితే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు విజిట్ చేసి ఈ యొక్క అంశాన్ని క్లియర్గా మన కలెక్టర్ గారికి అయితేనేమి అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా వివరించి చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సూచనలు కూడా చేశారు. నిన్న పైనుంచి చూసినప్పుడు అయితే వరద వచ్చినప్పుడు రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఏదైతే డ్రైనేజ్ కాలువలు దాంట్లోకి వెళ్తూ ఉంటాయో వాటిని ఎటువంటి లీకేజీలు లేకుండా పక్కాగా ప్లాన్ చేసి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పి అందరికీ సూచనలు చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మంత్రివర్యులు దీన్ని ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేస్తారు. దానివల్ల మా యొక్క ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వీరందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ముంపు ప్రాంతాలు వరద ఉధృతి నుంచి తట్టుకునే విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వారికి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని గంటల్లో మళ్ళీ కరెంట్ సరఫరా జరిగే
కరెంట్ ఆల్రెడీ సరఫరా స్టార్ట్ అయిందండి. నిన్న సాయంత్రం చాలా కొంతమంది ఇచ్చేసాము. కొన్ని లైన్లు ఈ కింద ఉన్న లైన్లకి కొంత ఇప్పుడు అవి చెక్ చేసుకొని ఇప్పుడు కూడా అవి వచ్చేసాయి. ఆ కరెంటు కూడా వచ్చేసింది. వెంకటేశ్వర నగర్లో కూడా ఇంకా ఒక లైన్ ఉంది. ఆ లైన్కి కూడా ఇప్పుడు వెళ్ళారు. అది కూడా ఇంకొక 2-3 నిమిషాలు 5 నిమిషాల్లో అది కూడా వచ్చేస్తుంది. కరెంటు పునరుద్ధరణ జరిగిపోయిందండి. ఇక మున్సిపల్ ట్యాబ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే శానిటేషన్ వర్క్ ఏదైతే ఉందో రోడ్లు క్లీనింగ్ కానీ లేదంటే ఏదైతే చెత్త పేరుకుపోయిందో వరద వల్ల నీటి వల్ల వచ్చిన చెత్తని క్లియర్ చేయటము, బ్లీచింగ్ పౌడర్ చల్లటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మ్యాక్సిమం ఇవాళ రేపు ఈ సాయంత్రానికి కంప్లీట్ చేసే ఉద్దేశంతో మేము అంతా ఉన్నాం కూడా. దాదాపు ఎంత మేర నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఎన్ని కాలనీల్లోకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి? నీళ్లు ఇళ్లలోకి అయితే ఎక్కువగా వెళ్ళలేదు. ఎక్కడైతే ఒక రోడ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏదైనా ఇల్లు డౌన్లో కట్టి ఉంటే పూర్వకాలంలో అంటే బాగా ఓల్డ్ ఇల్లు అయ్యి ఉంటే అట్లాంటి వాటిలో కొంత నీరు పోయింది చేరుకుంది. కానీ ఓవరాల్గా అయితే ఎక్కడా కూడా ఇళ్లలోకి నీళ్లు పోకుండా కొంత ఈసారి నష్టం ఎక్కువ జరగకుండా ఉండింది. కాబట్టి ఏదైతే కొన్ని ఉన్నాయి చిన్న చిన్న పాత ఇళ్ళు ఏదైతే ఉందో డౌన్లో కట్టిన అట్లాంటి వాటికి ఏం చేయాలనేది మేము మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్తాం. వారి ద్వారా అధికార యంత్రాంగం ద్వారా వారికి ఏవైతే న్యాయం చేయొచ్చో అవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. మొత్తంగా మంత్రి తుమ్మల కూడా నిన్న స్వయంగా అటు ముంపు ప్రాంత వాసులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి ఏటా వారికి వస్తున్నటువంటి సమస్యలను కూడా మంత్రికి వివరించే ప్రయత్నం ముంపు ప్రాంత వాసులు చేశారు. ప్రస్తుతం ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తే తమకు ఇటువంటి సమస్యలు రావని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ పునరుద్ధరణ కూడా జరిగింది. క్షేత్రస్థాయిలో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కనీస సరఫరాలను తీర్చేందుకు కూడా కనీస అవసరాలను తీర్చేందుకు కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితే కృషి చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి నష్టం అధికంగా లేనప్పటికీ మాత్రం మళ్ళీ కొంత భయాందోళన మాత్రం ముంపు ప్రాంత వాసుల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మోంతా తుఫాను ప్రభావం వల్ల మున్నేరు వరద ఉధృతి పెరగడం, గరిష్టంగా 28 అడుగులకు చేరడంతో కొన్ని కాలనీలు మాత్రం జలమయమయ్యాయి. రహదారులు జలమయమయ్యాయి. డ్రైన్లలోకి చాలా పెద్ద ఎత్తున ఒండ్రు అంతా వచ్చి చేరింది. ప్రస్తుతం ఇళ్లను క్లీన్ చేసుకునే ప్రయత్నం ప్రస్తుతం మళ్ళీ ముంపు ప్రాంత వాసులు చేస్తున్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. నరేంద్రరావుతో రిపోర్టర్ RTV ముంపు ప్రాంతం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.